హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కనుక చేసుకుంటే ఖచ్చితంగా నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. పచ్చడి పెట్టుకోవడానికి ముదిరాకులు అయితే చాలా బాగుంటుంది. చూశారు కదా ఆ గిన్నెని, నేను 4 గిన్నెల ఆకులైతే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ముందే కొలిచి పెట్టుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను వీడియో కోసము. ఎగ్జాక్ట్గా నాకు 4 కప్పులైతే వచ్చాయి. మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు చింతపండునైతే తీసుకోవాలి. చింతపండులో ఉన్న ఈ విత్తనాలు, చెత్త చెదారం ఏమైనా ఉంటే మొత్తం తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అయితే 1 కప్పుకి మనము 3 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత ఆ చింతపండుని పొయ్యి మీద పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలి. ఆ నీళ్ళన్నీ సగానికి వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇంకో ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. బాగా నల్లగా మాడిపోయేలాగా చేయకండి, లైట్గా రోస్ట్ చేసుకోండి మంచిగా. తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న కరివేపాకునైతే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. అది ఫ్రై అయిపోయాక దాన్ని పక్కకు తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న గిన్నెతోనే 1.5 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మీకు ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. పచ్చడికైతే ఆయిల్ ఎక్కువ ఉంటేనే నిల్వ ఉంటుంది కదా. అందులో జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఒక 10-15 వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పచ్చళ్ళలోకి చాలా రుచిగా ఉంటుంది. ఒక 5-6 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు కూడా పోపులోకి వేసుకోవాలి. పోపు అంతా రెడీ అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లార్చుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మెంతులు, ఆవాలు ఉంది కదా, వాటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక మిక్సీ బౌల్లో ఫ్రై చేసుకున్న కరివేపాకుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోకి ఉడకబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది చల్లారిపోయి ఉంటుంది. దాన్ని కూడా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు కారం కూడా వేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, మీ రుచికి సరిపడా వేసుకుంటే చాలు. ఇదంతా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మిక్సీ అవుతుంది. మీకేమైనా మిక్స్ అవ్వనట్టుగా అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చుకున్న నీళ్ళని అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి, మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. కాచి చల్లార్చిన నీళ్ళను మాత్రమే యూజ్ చేయండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ముందుగా పోపు చల్లార్చుకొని పెట్టుకున్నాం కదా, అందులో ఈ మిక్సీని అంతా వేసేసి పచ్చడి మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మెంతులు, ఆవ పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మొత్తం మంచిగా కలుపుకోవాలి. పచ్చడిని ఇలా మొత్తం కలుపుకున్నాక మనము గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే 2-3 రోజులు బయట పాడవకుండా చాలా బాగా ఉంటుంది. పాడవుతుంది అని అనిపిస్తే తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.